హలో గాయస్, మనం ఈరోజు సోలో డేట్ మూవీకి వెళ్తున్నాం. ఆ మూవీ ఏంటంటున్నారు, బొమ్మరిల్లు. డైరెక్ట్గా బస్సు ఎక్కుదాం, హాల్ దగ్గర దిగుదాం, సినిమా చూద్దాం, ఏం తింటామో ఏం తాగుతామో మీ అందరికి అక్కడ చెప్తా. మనమైతే బస్సు ఎక్కాము, బస్సులో టికెట్ తీసుకున్నాము. బస్సు అంతా మనకే ఫ్రీ, మనం ఒక్కమేమన్నట్టుంది. మనమైతే బస్సు ఎక్కాము. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ బస్సు ఎక్కామనే సంతోషం ఉండాలో, చుట్టుపక్కల ట్రాఫిక్ ఉందని దిగులు పడాలో అర్థమే కావట్లా. కానీ సినిమాకి పోవాలనే ఒక సంకల్పం అయితే ఉంది. ఫైనల్గా ఈ బస్సు తీసుకొని పోతుంది అనుకుంటున్నా. ట్రాఫిక్లో బాగా ఇరుక్కొని పోయాం. అనుకున్న విధంగా అయితే లేదు. మనం ఒక 20 నిమిషాల్లో మనం హాల్లో చేరాలి. లేదన్నారా టికెట్ గోవింద, సినిమా గోవింద. మూవీకి అయితే మూవీకి పోవాలి. మూవీకి పోయే ముందర ట్రాఫిక్లో ఇరుక్కొని పోవాలని ఇప్పుడే తెలిసింది. ఏం చేయలేం, వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి. ట్రాఫిక్ అంటేనే ఓపిక. ట్రాఫిక్. I don't like traffic, but traffic likes me. I can't avoid. Be stay. విండో సీట్లో ఉన్నంత కిక్ దేంట్లో ఉండదు. విండో సీట్లో ఉండి ట్రాఫిక్లో ఉన్నా కానీ ఏం ఇబ్బంది ఉండదు. విండో సీట్లో ఉండి ట్రాఫిక్లో ఉన్నా కానీ ఏం ఇబ్బంది ఉండదు. ఏ బస్ జర్నీ చేసేటప్పుడైనా విండో సీట్ మాత్రం పక్కా ఉండాలి. నాకు ట్రైన్ జర్నీ కానీ విండో సీట్ ఉంటే ఆ కిక్కే వేరు. చిన్నప్పటి నుంచి అది మీకు తెలుసు, అవునా కదా? ఇప్పుడు విండో సీట్. ఫైనల్గా మన డెస్టినేషన్ వచ్చింది. బస్ స్టాండ్ మాత్రమే వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఒక 500 మీటర్స్ మనం నడవాలి. సో మన బస్ స్టాప్ వచ్చేసింది. దిగి వెళ్దాం. మనమైతే గొంతులో నుంచి పోవాల్సి వస్తుంది. ఇక్కడ మంచిగా పెట్టారు గైస్. మనమైతే గుందుల్లో సందులు మనమైతే బాగా అలసిపోయి ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం. బాగా అలసిపోయినందుకు ఐస్ క్రీమ్. హాల్కి అయితే మనమే అందరికంటే ముందుకు వచ్చినాం. ఇంకా టైం పట్టింది టికెట్ తీసుకోవడానికి. టికెట్ ఎక్కడ తీసుకోవాలి? టికెట్ తీసుకొని మీకు చూపిస్తా. మనమైతే టికెట్ తీసుకున్నాం. లోపలికి అయితే పోతున్నాం. మూవీ థియేటర్లోకి ఎంటర్ అయ్యాము. ఈ థియేటర్ నేమ్ సంధ్య 4K డిజిటల్ థియేటర్. సో ఈ మూవీకిలో బొమ్మరిల్లు స్టార్ట్ అవుతుంది. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. ఒక్కసారి గుద్దితే కొమ్మలు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. తింటావా? ఇంకోటి. సరే అమ్మా. చిన్నది, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్రేక్ పడింది. బయట సమోసాలు, పాప్కార్న్లు అన్నీ ఉన్నాయి. సో మనమైతే ఒక చిప్స్ ప్యాకెట్, ఒక పెప్సీ అయితే తీసుకొని పోయినాం. తిందాం. ఫస్ట్ తిను. పెప్సీ తాగు, దప్పుకైతున్నారో. పెప్సీ తాగి సినిమా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. జెనీలియా అక్కడ, జెనీలియా
చెప్పు, ఏం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా. ఫైనల్ సీన్ కూడా మిస్ అవ్వం, బయటకు వచ్చి మరీ చూస్తాం ఎండ్ లైన్స్ పడేదాకా. బాయ్. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను, బొమ్మరిల్లు. మంచిగా ఉన్నది, బాగా నచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు ఒక 11 సంవత్సరాలు అప్పుడు టీవీలో చూసిన, మళ్ళీ ఆన్ స్క్రీన్ చూస్తుంటే చాలా రొమాంటిక్గా ఉంది. కానీ ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజుల్లో లేదబ్బా, అంతా మారిపోయింది. బాగుంది, మూవీ బాగుంది. ఐ లైక్.